రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు పోరంబోకులు అత్యంత దారుణమైనటువంటి కేసులు అత్యంత ఘోర అవమానకర రీతిలో అరెస్ట్ అవడం జరిగింది. ఆ ఇద్దరు కూడా ఐఏఎస్లు అవటం అత్యంత నీచమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఎవడ బతుకైనా జైలు పాలవుతుందనేది మరోసారి నిరూపితమవుతూ అది కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఆ ఇద్దరు ఐఏఎస్లుగా పనిచేసినటువంటి పోరంబోకులు ఎవరు, ఏ కేసులో అరెస్ట్ అయ్యారు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420తో ఈరోజు కాదు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు జగన్ అనేటువంటి ఒక 420 పనులు చేసేటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది చేసేటువంటి తప్పుడు పనులకు సహకరించి అనేక మంది ఆ రోజుల్లోనే జైలుకి వెళ్ళారు. శ్రీలక్ష్మి గారి లాంటి వాళ్ళు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి ధర్మాన ప్రసాదరావు దాకా అనేక మంది కోర్టుల చుట్టూ తిరగటం మనం అందరం చూసాం. అయితే ఈ నికృష్టపు వ్యక్తి స్వయంగా తాను ముఖ్యమంత్రి అయితే వ్యవస్థల్ని ఎంత విధ్వంసం చేస్తాడు, ఎంత అరాచకం చేస్తాడు, ఎంత దుర్మార్గాలు చేస్తాడనేది మరోసారి నిరూపితమవుతూ స్వయంగా ఈ తప్పుడు వ్యక్తి ప్రజల్ని మోసం చేసి ఒక్కసారి అధికారంలోకి వచ్చి 2019 నుంచి 24 వరకు ఈ తప్పుడు వ్యక్తితో ప్రయాణం చేసినటువంటి ఐఏఎస్లు అనేక మంది ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఐపీఎస్లు అనేక మంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక ఇద్దరు కులగజ్జ కుక్కలనాల్లో వెళ్ళని లేకపోతే బానిస బహువులనాలో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నారంటే దాని వెనక ఎంతో కష్టం కృషి ఉండుంటుంది. మరి అక్కడ ఎందుకు ఈ ఊడిగం చేయాలి? ఈ కృష్ణమోహన్ రెడ్డి అనేటువంటి ఒక పనికిమాలినటువంటి వ్యక్తి, ధనుంజయ రెడ్డి అనేటువంటి ఒక పోరంబోక వ్యక్తి, ఇద్దరు ఇవాళ లిక్కర్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకోవటమే కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదను దోచుకోవటమే కాదు, ప్రజల ప్రాణాల మీద కూడా రిస్క్ తెచ్చే విధంగా ఒక నాసి రకమైనటువంటి సొంత బ్రాండ్ల మద్యాలతో వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది ఆరోగ్యాన్ని నాశనం చేసినటువంటి నికృష్ట పనిలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు. మరి ఇటువంటి దుర్మార్గుల జీవితాలు ఏమవుతాయి? ఇవాళ వాళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఏందయ్యా ఇలా బతుకులని చూస్తే ఒకడు ఓఎస్డీ, ఇంకోటి సీఎం కార్యదర్శి. ఆ పదవులను అడ్డం పెట్టుకుని ప్రజలకు సేవ చేయాల్సినటువంటి మీరు దాని ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకోవటం, అంతులేని అధికారాన్ని అనుభవించడం, ఇవాళ సుప్రీంకోర్టు దాకా పోయారు ఈ దౌర్భాగ్యులు ఇద్దరు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. మీరు ఒకసారి గమనిస్తే డబ్బు వచ్చేది ఏదైనా ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే పెట్టాడు. ఆ కేసులన్నింటిలో కూడా మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. నోటి తుత్తరతోటి కొడాలి నానియో, వల్లభనేని వంశీయో, బోరుగట్ట అనిలో ఇటువంటి పోరంబోకు పనులన్నేమో అనిల్ కుమార్ యాదవ్కో, అంబటి రాంబాబుకో, వీళ్ళందరికి కూడా అప్పచెప్తాడు ఒక సెక్షన్కి. అంటే వీళ్ళందరినీ బలి చేస్తారు. డబ్బు వచ్చేది దోచుకునేది అవకాశం ఉండేది మాత్రం వాళ్ళకి. కాకపోతే వీళ్ళు జైలుకు పోతారు, వాళ్ళు జైలుకు పోతారు. వీళ్ళు నోటి తుత్తరతో చేసినటువంటి పనులకి, వాళ్ళేమో అవినీతి పనులు చేసినటువంటి పనికి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. సిగ్గు లేకుండా వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ఇల్లు వేదికగా, తాడేపల్లి ప్యాలెస్ వేదికగా, జగన్మోహన్ రెడ్డి కొంపల వేదికగా, సీఎంఓలు వేదికగా వీళ్ళింత నికృష్టగా, నిర్లజ్జగా ఇంత తప్పుడు పనులు చేసి మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయకుండా, వీళ్ళకంటే పెద్ద స్థాయి అధికారులను కూడా లెక్క చేయకుండా చెప్పింది చేయాల్సిందే అనే రకంగా బెదిరించి తప్పుడు పనులు చేపించి ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు బతికేమైంది, కాంతిరాణ టాటా అయింది, విశాల గున్ని అయింది, సిఐడిలో చేసినటువంటి సునీల్ బతికేంటి, విజయపాల్ బతికేంటి. ఇవాళ ఈ ఐఏఎస్లుగా చేసినటువంటి వ్యక్తులు అనేక రకాలైనటువంటి తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తులుగా ఎంతమంది ఐఏఎస్లు ఇవాళ జైలుకి వెళ్ళి ఉన్నారు, ఎంతమంది అరెస్ట్ అయ్యారు, భవిష్యత్తులో ఇంకెంతమంది అరెస్ట్ అవ్వబోతా ఉన్నారు. ప్రతి దాంట్లో మైనింగ్లో ఒక మాఫియా చేసి, లిక్కర్లో ఇంకో మాఫియా చేసి, ఎర్రచందనంలో ఇంకో మాఫియా చేసి ఈ రాష్ట్రంలో దేన్ని వదలకుండా సహజ వనరులని, సహజ సంపదని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడికి దోచిపెట్టడం, ఆడప్పు విదేశాలకు తరలించడం, ఆడప్పు బెంగళూరుకి తీసుకెళ్లి వేరే పెట్టుబడులు పెట్టడం. అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి అధికారం ఇచ్చింది పరిపాలించమనో, పెట్టుబడులు తెమ్మనో, రాష్ట్ర ప్రజలకి మేలు చేకూర్చమనో అయినట్టు లేదు. కేవలం నువ్వు దోచుకో, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయన్నీ చేసుకో, తప్పుడు పనులు చేసుకో. నేను ప్రశ్నించినటువంటి వాళ్ళని ఎంపీగా చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ చిత్రహింసలకు గురి చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఒక తప్పుడు కేసు పెట్టి 53 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి జైల్లో పెట్టి ఒక మానసిక ఆనందం పోతే నేను పేరున అనేటువంటి మరొక పోరంపోక వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏమనంటే చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నాడు కాబట్టి అవినీతి చేసి జగన్ని ఒక్కరోజన్నా పెట్టాలని అనుకుంటున్నాడు అని. ఏరా, నీకు ఏ బ్రాండ్ తాగుతావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? పేరుందని నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నువ్వు, నీ సతీమణి, నీ కొడుకు ముగ్గురు అవినీతి పరుల త్వరలో జైలుకు పోతున్నారు. ఇదంతా పక్కన పెడదాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు, అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక రోజన్నా పెట్టాలనుకుంటున్నారా?
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి కేసులో ఒక్క ఆధారం చూపించలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు 420 16 నెలలు జైల్లో చెప్పకూడు తిన్నాడు. అవినీతి ఆధారాలతో సహా దొరికిపోయి అతను ఒక్కరోజు పెట్టవేంటి జగన్మోహన్ రెడ్డిని? ఆల్రెడీ 16 నెలలు ఉన్నాడు రా స్వామి జైల్లో చెప్పకూడదు తింటూ. ఇప్పటికీ 12 ఏళ్ళకు పైగా కోర్టుల చుట్టూ తిరిగేటువంటి నికృష్ట చరిత్ర మీ నాయకుడికి పెట్టుకొని యువతల వాళ్ళని ఈ రకంగా మాట్లాడతారంటే వీళ్ళది అహంకారం అనుకోవాలి. జగన్ అనేటువంటి 420తో ప్రయాణం చేస్తే ఎవడైనా జైలుకి వెళ్లాల్సిందే.